హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెల్త్ టాక్స్. ఈరోజు ఈ వీడియోలో మనం ఈటీ వెల్త్ మ్యాగజైన్‌కి సంబంధించిన మ్యూచువల్ ఫండ్ ఆర్టికల్‌లో మనకి ఒక బెస్ట్ పర్ఫార్మర్ మ్యూచువల్ ఫండ్ అనేది గురించి డిస్కస్ చేసుకుందాము ఈరోజు మనము. ఓకేనా? మనం వీడియోలోకెళ్ళే ముందు ఎవరైతే మన ఛానెల్‌ని చూస్తున్నారో అది కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసుకోండి. అలాగే వీడియోస్‌లో ఏమైనా ఇంకా ఎలాంటి చేంజెస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఏంటి ఇలా చేయాలో. అండ్ వన్ మోర్ థింగ్ అండ్ మనం ఈటీవెల్త్ అనాలిసిస్‌లో మన తెలుగులో ఇంతవరకు ఎవరు చేయట్లేదండి. సో, మనం ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి కంపల్సరీ మీ సపోర్ట్ ఉండాలి. ఛానెల్ గ్రో అవ్వడానికి కంపల్సరీ లైక్ అండ్ కామెంట్ మాత్రం కంపల్సరీ చేయండి. ఓకే. వీడియోలోకెళ్ళిపోదాం. ఈరోజు ఈటీవెల్‌కి సంబంధించిన మ్యూచువల్ ఫండ్స్ చూసుకున్నట్లయితే డీఎస్‌పీ ఈక్విటీ ఆపర్చునిటీ ఫండ్ అనేది ఇచ్చారు. ఓకేనా? ఈటీవెల్త్ వాళ్ళు కొలాబరేట్ అయ్యారు విత్ వాల్యూ రిసర్చ్ వాళ్ళతో టు అనలైజ్ ది మ్యూచువల్ ఫండ్ టు ఎగ్జామిన్ ది కీ ఫండమెంటల్స్ ఆఫ్ ది ఫండ్ అండ్ ఇట్స్ పోర్ట్‌ఫోలియో పెర్ఫార్మెన్స్ హెల్ప్స్ టు ఇన్ఫార్మ్డ్ డెసిషన్ అన్నమాట. ఇది మనకి డీఎస్‌పీ ఈక్విటీ ఆపర్చునిటీస్ ఫండ్ ఇచ్చారు. ఈ ఫండ్ చూసుకున్నట్లయితే ఈ ఫండ్ ఒక పెర్ఫార్మెన్స్ లాస్ట్ 1 ఇయర్‌లో నీకు 17% రిటర్న్ ఇచ్చిందండి. అలాగే మీరు 1 ఇయర్‌లో చూసుకున్నట్లయితే బెంచ్ మార్క్ ఇది. ఇది ఓకేనా? బెంచ్ మార్క్. బెంచ్ మార్క్ 1 ఇయర్‌తో కంపేర్ చేస్తే అలా బెంచ్ మార్క్ పెర్ఫార్మెన్స్ వచ్చేసి 8.73 ఉంది. అండ్ కేటగిరీ యావరేజ్ ఇది. కేటగిరీ యావరేజ్ ఉంది కదండీ! కేటగిరీ యావరేజ్ వచ్చేసి 12.7 అనేది పెర్ఫార్మ్ చేసింది. లాస్ట్ 1 ఇయర్‌తో కంపారిజన్ ఫండ్ వర్సెస్ బెంచ్ మార్క్ అండ్ కేటగిరీ యావరేజ్ చూసుకుంటే మనకు ఫండ్ అనేది బెటర్‌గా పెర్ఫార్మెన్స్ చేస్తుందండి. దీన్ని బట్టి మనం చూసి అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇది 3 ఇయర్స్‌తో పోల్చినా కూడా ఈ ఫండ్ 16% సీఏజీఆర్ యావరేజ్‌గా ఇచ్చింది. 5 ఇయర్స్‌లో చూసినా కూడా మనకి 19% సీఏజీఆర్ అనేది ఈ ఫండ్ యావరేజ్‌గా ఇచ్చిందనమాట. కేటగిరీ యావరేజ్‌తో ఈక్వల్‌గా పెర్ఫార్మ్ చేస్తుంది. ఈ ఫండ్ వచ్చేసి మనకి లాంచ్ అయింది 16థ్ మే 2000లో స్టార్ట్ అయిందండి. ఆల్మోస్ట్ 25 ఇయర్స్ అయింది ఫండ్ స్టార్ట్ అయ్యి. కేటగిరీ ఈక్విటీ కేటగిరీ ఇది మేజర్‌గా లార్జ్ అండ్ మిడ్ క్యాప్ మీద ఫోకస్ చేస్తుందండి. ఏఎం వచ్చేసి ఆల్మోస్ట్ 14,000 క్రోర్స్ ఉంది. దీనికి బెంచ్ మార్క్ కంపారిజన్‌లో వచ్చేసి దీన్ని మనం నిఫ్టీ లార్జ్ మిడ్ క్యాప్ 250 టోటల్ ఇండెక్స్‌తోని బెంచ్ మార్క్ కంపేర్ చేస్తామండి ఇది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి రోలింగ్ రిటర్న్స్ అండి. ఇప్పుడు రోలింగ్ రిటర్న్స్ అంటే లాస్ట్ 5 ఇయర్స్, 10 ఇయర్స్ మనము డిఫరెంట్ ఇయర్స్‌తోని మనము కంపేర్ చేస్తామన్నమాట. సపోజ్ ఇప్పుడు 2010 ఉందనుకోండి. 2010 నుంచి 2025 వరకు కంపేర్ చేస్తాము. అదొకటి. ఇంకోటి 15 నుంచి 2020 నుంచి 25 ఇట్లా లాస్ట్ డిఫరెంట్ టైమ్ ఫ్రేమ్స్‌లో మనం కంపేర్ చేస్తాము. అలా కంపేర్ చేసినప్పుడు లాస్ట్ 1 ఇయర్‌లో మనకి 18% అనేది ఈ ఫండ్ రిటర్న్ ఇయ్యడం జరిగింది. కంపేర్ టు బెంచ్ మార్క్‌తో పోలిస్తే. అలా 3 ఇయర్స్ రోలింగ్ రిటర్న్‌తో కంపేర్ చేస్తే 16% ఇచ్చింది. కేటగిరీ యావరేజ్‌తోని పోలిస్తే 14.68 మాత్రమే ఉంది. అండ్ 5 ఇయర్స్ రోలింగ్ రిటర్న్స్ చూస్తే 13.2 కేటగిరీ యావరేజ్ ఉంది. అలాగే ఫండ్ వచ్చేసి 14.94 ఉందండి. దీన్ని బట్టి మనం ఈ రోలింగ్ రిటర్న్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మ్యూచువల్ ఫండ్ అనలైజ్ చేసేటప్పుడు రోలింగ్ రిటర్న్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇది మనకి. ఇది రోలింగ్ రిటర్న్స్ ఇంతవరకు మనకి ఏ ఏ ఏ తెలుగు ఛానెల్‌లో ఎక్కడ మీరు ఎంత పెద్ద ఛానెల్‌లో చూసుకున్నా గాని మనకి దీని వరకు ఎక్కడ డిస్కస్ చేయలేదు ఇంతవరకు. మనం ఫస్ట్ టైమ్ డిస్కస్ చేస్తున్నాము. సో, జాగ్రత్తగా చూడండి ఒకసారి. రోలింగ్ రిటర్న్స్ ఎలా ఉంటుంది. ఇదేంటంటే మనం డిఫరెంట్ టైమ్ ఫ్రేమ్స్‌తోని మనము ఫండ్ ఒక రిటర్న్ అనేది ఆప్టిమైజ్ చేస్తామన్నమాట. ఏ ఏ ఏ ఇప్పుడు మార్కెట్స్ అన్నీ చాలా డైనమిక్‌గా ఉంటాయి కాబట్టి మనకి ఏ పీరియడ్స్‌లో డిఫరెంట్ రిటర్న్స్ అంటే లో లో నుంచి హై మార్కెట్స్ లోలో ఉన్నప్పుడు ఎలా ఉంది? మార్కెట్ హైలో ఉన్నప్పుడు ఎలా ఉందని ఒక యావరేజ్ రిటర్న్ అనేది మనకొస్తుందనమాట. ఇది చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది మనకి మ్యూచువల్ ఫండ్ అనాలిసిస్ చేసినప్పుడు. ఇక్కడ ఈ ఫండ్ చూస్తే మేజర్‌గా మనకి ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తుందనేది మనం చూసుకున్నట్లయితే లార్జ్ క్యాప్ అనమాట. లార్జ్ క్యాప్‌లో 53.74% ఇన్వెస్టెడ్ ఉంది. అలాగే మిడ్ క్యాప్‌లో కూడా 35.29 ఉంది. స్మాల్ క్యాప్‌లో కూడా 10.97 ఉందనమాట. మేజర్ పోర్షన్ కూడా మనకి లార్జ్ అండ్ మిడ్ క్యాప్‌లో మనకి ఉందండి ఇది. ఈ ఫండ్ అమౌంట్ అనేది. సో, మనం ఈ ఇయర్‌లో చూసుకున్నట్లయితే మనకి 2025లో ఈ ఇయర్‌లో చూసుకున్నట్టయితే లార్జ్ అండ్ మిడ్ క్యాప్స్‌లో కొంచెం బెటర్‌గా వాల్యుయేషన్ ప్రకారంగా ఉన్నాయి. దాన్ని బట్టి ఈ ఫండ్ ఈ ఇయర్‌లో కొంచెం బెటర్‌గా పెర్ఫార్మ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుందండి. సో, మనం చూసుకోవచ్చు ఇట్లా మ్యూచువల్ ఫండ్ అనేది మినిమమ్ మీరు 5 ఇయర్స్‌కి ఇన్వెస్ట్ చేయాలండి. లాంగ్ టర్మ్ అనమాట. మ్యూచువల్ ఫండ్స్ అన్నారు మెంట్ ఫర్ లాంగ్ టర్మ్. నాట్ ఫర్ బిలో 5 ఇయర్స్ అనమాట. 5 ఇయర్స్ అనేది
బిలో 5 ఇయర్స్ ఇన్వెస్ట్ చేయకూడదనమాట మనకి మ్యూచువల్ ఫండ్స్‌లో. అబోవ్ 7 ఇయర్స్ ఉంటే దట్ విల్ బి వెరీ గుడ్ అండి. మీరు లాసెసే చూడరు నన్నడిగితే చెప్పాలంటే. అబోవ్ 7 ఇయర్స్ ఉంటే మీరు మ్యూచువల్ ఫండ్‌లో లాసెసే చూడరు. అంటిల్ అండ్ అన్లెస్ ఇట్స్ ఫండ్ మేనేజర్ ఏమన్నా ఇష్యూస్ ఏమన్నా వచ్చినా అది వేరే విషయం గానీ, అబోవ్ 7 ఇయర్స్ ఈక్విటీ మార్కెట్స్‌లో మీకు లాసెస్ అనేది చూడరండి. అకార్డింగ్ టు ద హిస్టారికల్ డాటా అది చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఈ ఫండ్ ఏ సెక్టార్‌లో ఎంతెంత వెయిటేజ్ ఇచ్చిందని చూసుకున్నట్లయితే ఫినాన్షియల్స్ వచ్చేసి 29.95 అనేది అప్రాక్సిమేట్‌లీ 30% అనేది ఫినాన్షియల్ సెక్టార్‌లో ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఎనర్జీ సెక్టార్‌లో 10.51 అండ్ దాని తర్వాత హెల్త్ కేర్ వచ్చేసి 10.38 ఇచ్చారండి. అండ్ ఆటోమొబైల్ వచ్చేసి 7.94 అండ్ టెక్నాలజీ వచ్చేసి 7.5 ఇచ్చారు. ఇది ఒక ఈ టాప్ 5 సెక్టార్స్ పోర్ట్‌ఫోలియో అలోకేషన్ ఈ ఫండ్‌లో అన్నమాట మనం ఇలా చూసుకున్నట్లయితే. నెక్స్ట్ టాప్ 5 స్టాక్స్ అన్నమాట. ఏ స్టాక్స్ ఉన్నాయి ఈ స్టాక్‌లో ఎందులో పెట్టారు. మంచి మంచి క్వాలిటీ స్టాక్స్ అండి ఇవన్నీ. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎస్‌బీఐ అనేది మంచి మంచి క్వాలిటీ కంపెనీస్, టాప్ కంపెనీస్ అన్నమాట. ఈ వెయిటేజ్ ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ రీసెంట్‌గా ఈ పోర్ట్‌ఫోలియో చేంజెస్ ఏం చేశారంటే కొత్తగా ఎక్కడ ఎంట్రీ తీసుకున్నారంటే ఫోర్టిస్ హెల్త్ కేర్ అండ్ లారస్ ల్యాబ్ అక్టోబర్‌లో చేంజెస్ చేశారండి. అలాగే ఎన్‌టీపీసీ గ్రీన్ ఎనర్జీ నవంబర్‌లో ఎంట్రీ తీసుకున్నారు. ఇవి యాడ్ చేసుకున్నారు. అలా కంప్లీట్‌గా ఎగ్జిట్ అయిందొచ్చేసి బీఈఎల్ అండ్ టెక్ మహీంద్రా మాత్రం కంప్లీట్‌గా ఎగ్జిట్ అయ్యారు. ఇలా చూసుకుంటే మనకిలా కనిపిస్తుంది. అలాగే ఇలా వాట్ ఇట్ కాస్ట్ అనమాట. దీని ఎన్ఏవి వచ్చేసి ఎన్ఏవి గ్రోత్ ఆప్షన్ అనమాట. గ్రోత్ ఆప్షన్ అంటే మనకి ఫండ్ యొక్క యూనిట్ ఎంత ఎర్నింగ్స్ అనేది గ్రో అవుతుందనేది దీనిలో కనిపిస్తుందండి. ఐడీ అనమాట. ఇది విత్‌డ్రావల్ ప్లాన్ అండి. సిస్టమాటిక్ విత్‌డ్రావల్ ప్లాన్ ఇంటిగ్రేటెడ్ విత్‌డ్రావల్ ప్లాన్ ఉంటుందిది. ఇది మనం తర్వాత వీడియోలో మనం అప్‌కమింగ్ వీడియోస్‌లో మనం క్లియర్‌గా ఈ గ్రోత్ ఆప్షన్ అంటే ఏంది? ఐడీసీడబ్ల్యూ అంటే ఏంది? మనం డిస్కస్ చేసుకుందాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనిలో మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ వచ్చేసి 1000 అనమాట. అండ్ ఆహ్, మినిమమ్ ఎస్ఐపీ అమౌంట్ వచ్చేసి 100 అనమాట. ఎక్స్‌పెన్స్ రేషియో వచ్చేసి 1.70 ఉంది దీనికి ఎక్స్‌పెన్స్ రేషియో. ఎగ్జిట్ లోడ్ ఇప్పుడు మీరు 1 ఇయర్ లోపు వితిన్ 1 ఇయర్ లోపు మీరు ఎగ్జిట్ అయ్యారనుకోండి ఫండ్‌లో మీకు 1% ఎగ్జిట్ లోడ్ అనేది పడుతుంది. దీనికి ఫండ్ మేనేజర్ వచ్చేసి రోహిత్ సిన్హా అండ్ ఈయనకి 9 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఆల్‌మోస్ట్ 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉందని చెప్పుకోవచ్చు ఫండ్ మేనేజర్‌కి. అండ్ షార్ప్ రేషియో కూడా లెస్ థాన్ 1 ఉంటే మనకి బెటర్‌గా ఈ ఫండ్ ఇప్పుడు నిఫ్టీ 1% ఫాల్ అయితే ఇది ఈ మ్యూచువల్ ఫండ్ 0.9% ఫాల్ అవ్వడానికి ఛాన్స్ ఉందండి. అంటే ఇలా కొంచెం కంపేర్ టు లెస్ రి రిస్క్ రిటర్న్ ప్రొఫైల్ అనేది మంచిగా ఉందని చెప్పుకోవచ్చు. దీని ప్రకారం ఈ అనాలిసిస్ ప్రకారము. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదండి ఈ మ్యూచువల్ ఫండ్ అనాలిసిస్. ఇది ఇలా చూసుకోవాలి. మనం ఎవ్రీ వీక్ మనకొస్తుంది. ప్రతి ఒక్క మ్యూచువల్ ఫండ్ అనాలిసిస్ చేస్తాము. సో, మీరు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. వీడియోస్‌లో ఇంకేమైనా చేంజెస్ గాని, ఎలా అనిపించిందని కంపల్సరీ అయితే కామెంట్ చేయండి. మీ సపోర్ట్ అయితే కావాలండి. ఓకే అండి. థాంక్ యూ.